అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిపి.గేమ్ లిటిల్ విజ్డమ్ సిరీస్ ఎపిసోడ్ 1. ఈరోజు మనతో పాటు 5th క్లాస్ చదువుతున్న హితాన్షి ఉంది. హితాన్షి భగవద్గీత శ్లోకాలు చెప్పడం మాత్రమే కాకుండా మహాభారతం గురించి ఎన్నో కథలు చాలా చక్కగా చెప్తోంది. అందుకే తన మాటల్లో తన ముద్దుగా చెప్పే తన కథలతో మీకు మహాభారతాన్ని మరొక్కసారి రుచి చూపించాలి అని అనుకున్నాము. మనం హితాన్షితో మాట్లాడదాం. హాయ్ హితాన్షి. హాయ్. ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. హితాన్షి, నువ్వు 5th క్లాస్ కదా? Yeah. మరి నీకు మహాభారతం తెలుసు, రామాయణం తెలుసు, భగవద్గీత శ్లోకాలు తెలుసు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు హితాన్షి? మహాభారతం అండ్ రామాయణం నేను టీవీలో చూసా అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ నేను బుక్లో చదివిన. భగవద్గీత శ్లోకాస్ మా స్కూల్లో కాంపిటీషన్స్ ఉండే. ఇంకా మా ఇంట్లో ఒక బుక్ ఉండేది. ఆ బుక్లో నేను ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు లేకపోతే హోంవర్క్ అయిపోయినాక అది నేను చదివేదాన్ని. వెరీ గుడ్. అయితే నువ్వు భగవద్గీతలో ఒక శ్లోకంతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏ శ్లోకం చెప్తున్నావు? 5th chapter, 2nd one. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయः. కర్మ సన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం శశంససి యక్షేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసం కర్మయోగశ్చ నిశ్రేయసకరాహుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. వావ్! నువ్వు చాలా బాగా చెప్పావు హితాన్షి. ఇది ఎప్పటి నుంచి, అంటే నీకు చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేసావా, కొత్తగా నేర్చుకున్నావా? 2-3 years నుంచే స్టార్ట్ చేసా. ఓకే. సో భగవద్గీత కాంపిటీషన్స్‌కి ఎవరు తీసుకెళ్తారు నిన్ను? మా స్కూల్లోనే అవుతాయి. స్కూల్లోనే అవుతాయా? వెరీ గుడ్. సర్టిఫికేట్స్ ఇస్తారా? యా. స్కూల్లో ఇవన్నీ నేర్పిస్తున్నప్పుడు నీకు కష్టంగా ఉంటుందా? చక్కగా టీవీలో సినిమాలు చూడొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అలా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంకా అది మంచివి నేర్చుకోవడానికి. మరి ఇంట్లో ఎవరు నేర్పిస్తారు నీకు? నేనే నేర్చుకుంటా. నువ్వే నేర్చుకుంటావా? సో మరి నీకు భగవద్గీత శ్లోకాలు బాగా నేర్చుకున్నావు కదా, కృష్ణుడు అంటే బాగా ఇష్టమా? యా. కృష్ణుడు అంటే నీకెందుకు ఇష్టం చెప్పు? ఎందుకంటే హీఈస్ నాటీ, గుడ్ వారియర్ అండ్ హీ ఆల్వేస్ ఫాలోస్ ధర్మ. ధర్మ. సో మరి మహాభారతంలో కూడా ధర్మం అధర్మం అనే కదా మొత్తం హోల్ స్టోరీ ఉండేది. మహాభారతంలో బాగా తెలిసిన క్యారెక్టర్స్ ఏంటి? కృష్ణ, దుర్యోధన అండ్ పాండవాస్. పాండవాస్ 5 పేర్లు చెప్తావా? ధర్మరాజ, భీమ, అర్జున, నకుల అండ్ సహదేవ. అంటే యుధిష్ఠిరుడికి ధర్మరాజు అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? బికాస్ హీ ఆల్వేస్ ఫాలోస్ ధర్మ. కరెక్ట్. సో డూ యూ థింక్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఆల్వేస్ ధర్మ? యా. వై? Because it is good for you and if you follow dharma you won't do anything bad. యుధిష్ఠిరుడి గురించి చాలా ఉంది కదా మహాభారతంలో, ఆయన చేసిన పనులు అవన్నీ. Yeah. ఒక స్టోరీ ఏదన్నా? First, Yudhishthira's father Pandu, he had a curse because he killed a deer thinking, actually it was a sage's wife. He killed it thinking it was not just a normal deer, and then the sage was really angry and cursed Pandu that you won't have any children. He told Kunti and his other wife Matri about this curse, and then Kunti told that I have a boon, like I can pray to any god for a son. They asked Yamadharmaraju, the god of death, for Yudhishthira. Yeah. Why they choose god of death Yama? Because he's god of death, no? But why they choose? Because he always follows dharma. కరెక్ట్. వెరీ గుడ్. సో ఈ స్టోరీస్ అన్ని నువ్వు బుక్స్లో చదివితే నీకు అర్థమవుతుందా హితాన్షి? Yeah. ఓ మై గాడ్. అంటే చాలాసార్లు మనమే మహాభారతం రామాయణం తెలుసుకోవాలి అని అనుకుంటాం, కానీ చాలాసార్లు వాటిని పక్కన పట్టేసి సినిమాల వైపు వెళ్తూ ఉంటాం. కానీ చిన్న చిన్న పిల్లలు ఇలా ఈ కథలన్నీ చెప్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో. అయితే మరి కుంతికి పాండవుల కంటే ముందు ఒక బేబీ పుట్టాడు కదా, నీకు తెలుసా అదెవరు? Yeah. ఎవరు? Karna.
ఓకే. కర్ణ ఎలా పుట్టాడు? Kunti, and there was a sage named Durvasa. Kunti was helping him because she was a very kind girl. He gave her a boon, like you can wish to any god for a son or a daughter. And then she wanted to try it out. And then she went to near the lake and prayed the sun god for a son. But she was not married, so she couldn't take care of the child, and she had to abandon the baby. And the baby also came with a warrior suit and earrings, but she was because she wanted to keep him in the river and he would flow away, but she was afraid the baby would sink, so she prayed god Surya again, and he gave her a box so that the baby won't sink. Correct. Super, Hitanshi. Do you really think Kunti leaving Karna is justice or injustice? It's not justice Why it is not justice? because he's just a baby. Yeah. Do you feel bad for him? Yeah. That's why you like Karna? ఓకే. సో కర్ణ పెద్ద అయిన తర్వాత దుర్యోధనుడికి ఫ్రెండ్ అయ్యాడు కదా, ఎలా ఫ్రెండ్ అయ్యాడు తెలుసా? చెప్పు. Bhishma, like someone, like they were holding a contest, like to test the Kauravas and Pandavas abilities. So then it was a fight, so Arjuna wanted anyone to participate. So uh, actually Karna, after Kunti abandoned him, a couple found him. They were Radha and Aniruddha. So Aniruddha was a charioteer of Bhishma. Duryodhana and all, they not Duryodhana, few people underestimated him because he was just a charioteer's son. And then, but Karna refused, and he wanted to fight with Arjuna. And then, but both had equal strength, so no one lost. Duryodhana, seeing his capability, wanted to become friends with him. Okay, then what happens when Arjuna wants to fight? Then Bhishma says that only a king or a prince can fight with prince. There should be equal. Yeah. అప్పుడు ఏమవుతుంది అంటే After Duryodhana becomes friends with him, like he gives a portion of Hastinapura, and it's called Anga. కరెక్ట్, అంగరాజ్యం ఇస్తాడు కర్ణుడికి. Yeah. అవును, అప్పుడు మళ్ళీ ఫైట్ చేస్తా అని అంటాడు కర్ణ అర్జునతో. మరి కర్ణ ఎవ్రీ టైమ్ అర్జునతో ఫైట్ చేస్తా అని ఎందుకు అంటాడు హితాన్షి? ఈజ్ హీ జెలస్ ఆర్ హీ జస్ట్ వాంట్స్ టు షో హిస్ క్యాపబిలిటీస్? He's jealous. హీస్ జెలస్. ఓకే. భీమా గురించి తెలుసా నీకు? Yeah. భీమా ఈజ్ వెరీ స్ట్రాంగ్ కదా. సో భీముడు కిల్ చేసిన రాక్షసాస్ వాళ్ళ గురించి చెప్తావా? One Rakshasa's name is Hidimba. హా. లైక్ సో పాండవులు మోస్ట్లీ ఫారెస్ట్లో ఉంటారు. సో ఒకసారి వాళ్ళు ఫారెస్ట్లో అలా వెళ్తున్నప్పుడు ఒక కేవ్లు ఉంటారు. వాళ్ళకి ఎక్కడన్నా హోమ్ ఉండరు కదా, సో ఒక కేవ్లు ఉంటారు అక్కడ. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అక్కడ కొంతమంది రాక్షసులు ఉంటారనమాట. వాళ్ళకి కింగ్ హిడింబా ఒక రాక్షసుడు, ఆయనకి ఒక సిస్టర్ ఉంటుంది హిడింబి అని. సో ఆయనకి వేరే రాక్షసుల నుండి తెలుస్తుంది అనమాట వీళ్ళు పాండవులు ఇంకా కుంతి వచ్చిందని. వాళ్ళు హిడింబిని వేరే హ్యూమన్ లాగా పంపిస్తారు అనమాట. సో హిడింబి ఎలా యాక్ట్ చేస్తుందంటే ఆమె కూడా హ్యూమనే, ఇంకా ఆమె తప్పిపోయింది కేవ్లా అని యాక్ట్ చేస్తుంది. సో కొన్ని రోజులైనాక హిడింబి చెప్తారనమాట భీముడికి, యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది రాక్షసులు ఉంటారు అని చెప్తారు అనమాట. సో ఆయన కొంచెం డీప్కి వెళ్ళి రాక్షసుల్ని ఫైన్ చేస్తారు అనమాట. అంటే హిడింబా అండ్ ఆల్. ఎవరు ఫైట్ చేస్తారు? భీమా అండ్ హిడింబా. సో అప్పుడు భీమా హిడింబాని చంపేస్తారు. అప్పుడు హిడింబి అండ్ భీమా పెళ్లి చేసుకుంటారు. అండ్ దే విల్ హ్యావ్ అ సన్ నేమ్ ఘటోత్కచ. అవును, ఘటోత్కచ. ఘటోత్కచ ఎలా ఉంటాడు చెప్పు?
Actually, Hidimbi tells Bhima, like, if you do, if I don't know what certain, like, what it is, but it's like something like hair or something, he'll automatically grow 18 years and all, and he'll become very tall, and he'll be very strong too. Yeah, he doesn't have hair, he's always Yeah. bald. Rakshasa's sons always grow faster. So he was this much 1 minute and next minute he was 18 years older. So that was it, right? So why Hidimbi fall in love or Bhima fall in love with Hidimbi? Do you know? Hidimbi. Hidimbi, right? Because Bhima is very handsome and strong. Huh? Tell me about Arjuna. Who do you like most in 5 Pandavas? యుధిష్ఠరుడు, అర్జునుడు, భీముడు, నకుల, సహదేవ, వీళ్ళ 5గురిలో నీకు బాగా ఇష్టమైంది ఎవరు? When I was small, I liked Bhima. Now I like Arjuna Oh, why do you like Bhima when you were small? because he's strong, Okay, ఇప్పుడు అర్జునుడు ఎందుకు? because he's a warrior. హీస్ అ వారియర్. ఓకే, యూ లైక్ ఫైటింగ్. ఓకే, మరి మహాభారతంలో సో మచ్ ఫైటింగ్ ఉంది కదా, తెలుసా అంతా నీకు? ఓ, ఎన్ని డేస్ జరిగింది వారు? 18 days. 18 days, కరెక్ట్. వావ్, 18 daysలో అంపశయ్యం మీద పడుకున్నది ఎవరు? అంపశయ్య అంటే యారోస్ ఆఫ్ బెడ్. Bhishma. వెరీ గుడ్, నీకు చాలా తెలుసు. అయితే అర్జునుడి గురించి చెప్పు మనకి ఫస్ట్. అర్జునుడి బో ఏంటి? Gandiva. కరెక్ట్. ఎవరు ఇస్తారు అది? Shiva, Lord Shiva. He was performing a penance for Lord Shiva, but Shiva knew it was for his Gandiva. He didn't appear in front of Arjuna. So, like, then after many years, he finally appeared in front of him and he gave his Gandiva. No, he gives him పాశుపతాస్త్ర. గాంధీవా ఎప్పుడు ఇస్తారు అంటే అగ్నిదేవ ఇస్తాడు. కాండవ దహనం అవుతుంది కదా, కాండవ ఫారెస్ట్ని అగ్నిదేవుడు హీ హ్యాస్ ఇండైజెషన్. Yeah. సో అప్పుడు ఏమవుతుంది, నేను కాండవ దహనం చేయాలి అని అంటే అప్పుడేమో ఇంద్రుడు అడ్డుపడతాడు. ఇంద్రుడు ఎందుకు అడ్డుపడతాడు తెలుసా? Because he's Arjuna's father. No, because Indra's friend is Takshaka. Takshaka is a serpent. He lives in Kandava forest. సో అందుకని ఇంద్రుడు అప్పుడు కాండవ ఫారెస్ట్ అంతా దహనం చేస్తే ఏమవుతుంది, తక్షకుడు ఫ్యామిలీ అంతా చచ్చిపోతుంది కదా. అందుకని ఇంద్రుడేమో అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు కృష్ణ అర్జున వెకేషన్కి వెళ్తారు. సో అప్పుడు ఈ అగ్నిదేవుడు వచ్చి వేరే బ్రాహ్మిన్ ఫామ్లో వచ్చి నాకు మీరు హెల్ప్ చేయండి, ఐ హ్యావ్ ఇండైజెషన్ అని చెప్తాడనమాట. సరే ఏం కావాలి నీకు అని అడిగితే అప్పుడు అగ్నిదేవ ఒరిజినల్ ఫామ్లోకి వచ్చి, నేను కాండవ దహనం చేస్తే కానీ నా ఇండైజెషన్ తగ్గిపోదు, సో నాకు మీరు హెల్ప్ చేయాలి, ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు కాబట్టి అంటారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు అంటారు, మేము వెకేషన్కి వచ్చాము, మా దగ్గర వెపన్స్ ఏమీ లేవు, హౌ కెన్ వీ ఫైట్ గాడ్స్ అని అంటే, అప్పుడు అగ్నిదేవ ఏం చేస్తాడంటే వరుణ దేవుడికి ప్రేయర్ చేసి అప్పుడు గాంధీవం ఇస్తాడు. అలాగే కృష్ణుడికి సుదర్శన్ చక్రం ఇస్తాడు అండ్ రథం ఇస్తాడు, ఇలా చాలా ఇస్తాడనమాట. సో అప్పటి నుంచి గాంధీవంతో పాటు అర్జునుడి దగ్గర నెవర్ ఎండింగ్ క్వివర్స్ ఉంటాయి. అంటే ఎన్ని తీసినా కూడా అస్త్రాలు వస్తూనే ఉంటాయి, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. అలా ఇప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో కదా, నెవర్ ఎండింగ్ మనీ బాక్స్. సో నువ్వైతే పాశుపతాస్త్రంది చాలా బాగా చెప్పావు. కానీ శివుడు వచ్చినప్పుడు డైరెక్ట్గా శివుడు వస్తాడా, వేరే రూపంలో వస్తాడా? He comes in the form of hunter, and then there was a boar, like wild pig. Arjuna, he like shot the boar, like the wild pig, and Shiva also shot it at the same time. They were like fighting, like I shot it first, and then they began to fight. And by Shiva's punch, Arjuna fell unconscious. అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత శివ గాడ్కి ప్రేయర్ చేసి అక్కడ ఒక శివలింగానికి పూలదండ వేస్తే అది వెళ్ళి ఆ హంటర్ మెడలో పడుతుంది. దెన్ హీ రియలైజెస్ దట్ హీ ఈజ్ లార్డ్ శివ అండ్ దెన్ హీ ప్రేస్ అగైన్. దెన్ శివ గివ్స్ పాశుపతాస్త్ర. సో పాశుపతాస్త్రం ఇచ్చినప్పుడు శివుడు ఏం చెప్పాడో తెలుసా? No. ఇంకేం తెలుసు అర్జున గురించి చెప్పు. Arjuna has many wives. ఎవరెవరున్నారు? ఫస్ట్ Draupadi,
Subhadra, Ulupi, చిత్రాంగద. హూ ఇస్ ద సన్ ఆఫ్ అర్జున అండ్ సుభద్ర? Abhimanyu. అభిమన్యుకి పొట్టులో ఉన్నప్పుడే ఒకటి తెలుసు కదా, అర్జున చెప్తుంటే వింటాడు, అదేంటిది? Like there was like a maze, big maze, and how to enter it, but he didn't know how to exit it. కరెక్ట్, దట్ ఈస్ కాల్డ్ పద్మవ్యూహం. Yeah. సో హీ స్కిల్డ్ ఇన్ దట్ వార్ బికాస్ హీ డజంట్ నో హౌ టు ఎగ్జిట్ దట్. బ్యాడ్ కదా. ఇంకా అర్జున గురించి చెప్పావు. కృష్ణుడు, Um, కృష్ణ అండ్ అర్జున ఎందుకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా? because like Kunti, like before Kunti, like Krishna is all Kunti's brother, and his Son. son is Krishna. కరెక్ట్, వెరీ గుడ్. కృష్ణుడి దగ్గర ఏముంటుంది? Sudarshan Chakra. సుదర్శన్ చక్రం, వెరీ గుడ్. సో మరి భీముడి గురించి చెప్పావు, అర్జునుడి గురించి చెప్పావు, ధర్మరాజు గురించి చెప్పావు, మరి నకుల సహదేవ? Nakula, he is very good at sword, like fighting with swords. సహదేవ? He is good at fighting with axe. యాక్స్, ఓకే. నాకు కూడా తెలియదు యాక్స్తో బాగా ఫైట్ చేస్తాడని. వెరీ గుడ్ హితాంషి. He like kills Shakuni. కరెక్ట్. సో చాలా బాగా చెప్తున్నావు కదా. మరి వీళ్ళందరూ జూదం ఆడతారు కదా. జూదం మీన్స్ శకుని అండ్ ద డైస్ గేమ్. Yeah. శకునితో పాండవాస్ ఆడతారు కదా. సో అప్పుడు ఏం జరిగింది తెలుసా? Shakuni wins ఎందుకు అలా? because like his dice, it's special, and whatever number he wants, it lands on that number. ఓకే, సో హీస్ హ్యావ్ సమ్ డీమన్ మ్యాజిక్. No, like it's some person's bones, and then he gives it to Shakuni like as a form of dice. ఓకే, సో అందుకే విన్ అవుతారన్న. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇది ప్లాట్ చేశారు తెలుసా? దుర్యోధన, శకుని వీళ్ళందరూ పాండవాస్ని ఎందుకు మోసం చేయాలనుకున్నారు? Because like even though Dhritarashtra is bigger than Pandu, Yudhishthira is bigger than elder than Duryodhana, and he's afraid that Yudhishthira will get the kingdom and he won't have anything. That's why they wanted to play. సో వాట్ డిడ్ దే ప్లాట్? ఈవెన్ బిఫోర్ డైస్ గేమ్ దే డిడ్ వన్ థింగ్ కదా. There was like a big castle made up of wax. One day some fire fell on the ground and it burned the whole palace. ఓకే, దట్ వాస్ ప్లాటెడ్ బై Duryodhana and Karna. కరెక్ట్, రైట్. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ దుర్యోధన ఆఫ్టర్ సీయింగ్ అండ్ రీడింగ్ అబౌట్ ద హోల్ మహాభారత? He's the villain and he's very bad. He's very bad and villain. Okay, who else is do you think is bad in Mahabharata? Dushasana, Shakuni. So what do you think about Karna? Karna is bad or good? Karna is good, but he because he's becoming friends with Duryodhana, he becomes bad, but not totally bad. But not totally bad. He's also good. Yeah. Okay. So what do you know about Bhishma? Bhishma, he's like when Ganga marries Shantanu, she tells him, no, whatever I do, you should not question me. And then whenever she gave birth to a baby, she would abandon it in the sea. And then but Shantanu could not say anything. So it was like the seventh son, Bhishma. So when she was about to abandon Bhishma, Shantanu spoke that, why are you doing this? And Ganga left and giving Shantanu Bhishma. Okay, what is his first name before Bhishma? Um, Devavrata. yeah. Yeah. దేవవ్రత ఎందుకు భీష్ముడిలాగా మారాడు? Like there was a woman, she was the fisherman's daughter, I don't know her name exactly. So and Shantanu wanted to marry her, but the woman, I don't know her name, so she wanted her son to become the ruler. So Bhishma made a vow like, I won't marry, and then Shantanu gave him a name as Bhishma, and
a boon, like you can die whenever and wherever and whomever you want to be killed. సో డూ యూ రియలీ థింక్ అంటే భీష్మ చాలా సాక్రిఫైస్ చేస్తాడు కదా తన లైఫ్లో అంతా, పెళ్లి చేసుకోలేదు, ఇంకా కింగ్డమ్ ఇచ్చేశాడు, థ్రోన్ ఇచ్చేశాడు, అన్నీ వదిలేశాడు కదా, అలా చేయటం కరెక్టేనా? వాట్ డూ యూ థింక్? ఇప్పుడు మనం అలా చేయొచ్చా? చేయొచ్చు, but no one wants to do it. వై అంటే తను చేశాడు కదా. డూ యూ థింక్ భీష్మ వాజ్ హ్యాపీ? Yeah, ఓకే. నా ఇప్పుడు ఎందుకు చేయొచ్చు అంటే మనం ఎందుకు చేయం? because you are greedy. వావ్! నీకు చాలా విషయాలు తెలుసు హితాన్షి. ఓకే. సో నువ్వు గ్రీడీ అన్నావు కాబట్టి లెట్ us టాక్. సో మహాభారతంలో మోస్ట్ గ్రీడియస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటున్నావు? Duryodhana. దుర్యోధన. ఎందుకంటే కింగ్డమ్ మొత్తం తనకే కావాలనుకున్నాడనా? Yeah. ఓకే. సో మరి దుర్యోధన స్టోరీ తెలుసా నీకు? దుర్యోధన ఎలా పుట్టాడు? ఎవరికి పుట్టాడు? Like Gandhari had a boon, like she could give birth to 100 sons. So, but when she was pregnant, she didn't give birth to a son. She gave birth to some like stone type, and then they divided it into 100 pieces, and Duryodhana's leg came out first. సో 100 పీసెస్ చేసింది ఎవరు చెప్పు? Vedavyasa. వేదవ్యాస. ఆ 100 పీసెస్ చేసి ఎందులో పెట్టాడు? సో 100ని కుండలో పెట్టినప్పుడు గాంధారి ఇంకొక విష్ చేసింది. అదేంటి? I don't know. అదేంటంటే నాకు ఇంత 100 మంది సన్స్ ఉన్నారు కదా, ఇంకొక కూతురు కూడా ఉంటే బాగుంటుంది కదా హితాన్షి లాగా క్యూట్గా అని. అప్పుడు వేదవ్యాస ఏం చేశాడంటే ఇంకొక కుండ తెచ్చి ఇంకొక పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇంకొక కుండలో పెట్టాడు. సో టోటల్ 101 పార్ట్స్. సో అందులోంచి దుర్యోధన, దుశ్శాసన వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఒక డాటర్ వచ్చింది. డాటర్ పేరు Dushala. చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ ఉంది. ధృతరాష్ట్ర హ్యావ్ 100 సన్స్ అండ్ 1 డాటర్ దుశ్శల. బట్ హీ ఆల్సో హ్యావ్ 1 మోర్ సన్ కదా, Yeah. తెలుసా? I don't know his name, but he marries a maid, and then she gives birth to a son. యా, హీస్ కాల్ యూత్సు. సో విదురుడు తెలుసా నీకు? Yeah, సో మరి విదురుడు స్పెషాలిటీ ఏంటి మహాభారతంలో? like he always fights with Dhritarashtra. Like he's like, you are doing wrong, you are doing wrong, and Dhritarashtra doesn't like him because he's a maid's son. But whatever Dhritarashtra does, Vidura always supports him and saves him, like when he's ill or something. రైట్. హీ గైడ్స్ హిమ్ టు ద రైట్ పాత్. హీ ట్రైస్ టు, బట్ ధృతరాష్ట్ర అండ్ దుర్యోధన వినరు కదా. Yeah, they want to say. అవును, కరెక్టే. మహాభారతంలో నువ్వు నేర్చుకుంది, నువ్వు ఫాలో అయ్యేది ఏంటి లైఫ్లో? అఫ్ కోర్స్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ 5th క్లాస్ గర్ల్, బట్ ఏదో ఒకటి చిన్నది ఎప్పుడన్నా నువ్వు ఇంప్లిమెంట్ చేసావా? ఎవరన్నా నీ ఫ్రెండ్స్ రాంగ్ చేస్తుంటే హే దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈజ్ రైట్ అని అలా ఎప్పుడన్నా చేసావా? Yeah. ఎట్లా, ఏది ఒక సిచ్యువేషన్ చెప్పు. And like 2 of my friends were fighting about a silly thing, and I was like, you're doing it wrong, like that. హూమ్ యూ సపోర్టెడ్? ఎవరిని సపోర్ట్ చేశారు? I didn't support anyone. ఓకే, స్మార్ట్ గర్ల్. ఓకే. కర్ణ పాపం మహాభారతంలో లాస్ట్లో చచ్చిపోయాడు కదా, సో అలా జరుగుండొచ్చా? కర్ణ బ్రతుకుంటే బాగుండేదా? జరగచ్చు. జరగచ్చు, తప్పలేదా? ఎందుకు? దుర్యోధన ఫ్రెండ్ అనా? Yeah, but then at the last, Duryodhana gets to know that he's son of Kunti. తర్వాత యుధిష్ఠిరుడికి కూడా తెలుస్తుంది కదా. Yeah, అప్పుడు ఏం జరుగుతుంది? they feel bad for killing Karna. కరెక్ట్, అవును. కానీ మనం వార్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీకృష్ణ అండ్ కుంతి బోత్ ఆఫ్ దెమ్ కమ్స్ టు కర్ణ. వాళ్ళిద్దరూ వచ్చి శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, నువ్వు కుంతి కుమారుడివి, నువ్వు ఇప్పుడు వాళ్ళ సైడ్ వచ్చేస్తే నీకే కింగ్డమ్ ఇచ్చేస్తారు, దిల్ రెస్పెక్ట్ యూ అని కుంతి కూడా చెప్తుంది. కానీ కర్ణ వినడు. నీకు తెలుసా ఈ విషయం? Yeah, ఎందుకు వినడు? వింటే హ్యాపీగా బ్రతుకుండేవాడు కదా. because he's a friend of Duryodhana and he doesn't want to switch sides at the last place. ఓకే, డూ యూ థింక్ దట్స్ ద కరెక్ట్ డెసిషన్? No, ఓకే, ఎందుకు కాదు? because Duryodhana is bad and he's implementing Karna to the bad side. అందుకని కర్ణ ఏమో చెప్తే వినడు కానీ కదా. Yeah.
అలా ఇంకెవరు చేశారు? అంటే పాపం వాళ్ళు మంచి వాళ్ళే. కానీ దుర్యోధన సైడ్ ఉండటం వల్ల బ్యాడ్ అయిపోయి చచ్చిపోయారు వార్‌లో. Bhishma, భీష్మ. ఓహ్! ఐ అగ్రీ. ఇంకా Dronacharya. ద్రోణాచార్య. ద్రోణాచార్యుడి గురించి తెలుసా నీకు? హూ ఈస్ హి? He is the guru of Pandavas and Kauravas. హ్మ్. సో, ఆ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి బొటనవేలు అడుగుతాడు కదా! Yeah. సో, అదెందుకు చేశాడు? Like one day, Arjuna was like he was roaming in the forest, and then he spotted Ekalavya. He was like shooting arrows in a dog's mouth without it getting injured. So he showed it. He showed it to Dronacharya. Dronacharya wanted Arjuna to be the best in archery, and then because the right thumb finger is the most important finger to do archery, so he asked for the right thumb. డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్? No, like you can't force anyone to do something like they don't. They are like, for example, like he likes archery and he wants to be Dronacharya's Disciple. Yeah, disciple. But if he without his right thumb, he could not do archery. ఓకే. సో, మరి తర్వాత ఏంటి? ద్రోణాచార్యుడు మరి గుడ్ ఎలా అయ్యాడు? బ్యాడ్ కదా! He is good, but ఫర్ అర్జున హీ డిడ్ దిట్. yeah. What happened after that? Even without right thumb, Dronacharya taught how to do arrows and how to do archery to Ekalavya. You know that? But Ekalavya couldn't do that faster. అప్పట్లో ఏంటి చాలా ఫాస్ట్‌గా వేసేవాడు కదా! సో, అర్జునుడికి కాంపిటీషన్ వస్తారేమో అని ఒక చిన్న హెసిటేషన్ ఉండేది. పాపం రైట్ థంబ్ లేదు కదా! ఇప్పుడు ఆర్చరీ చేస్తాడు కానీ అంత ఫాస్ట్‌గా అంత బాగా వేయలేకపోయేవాడనమాట. సో, అలా జరిగింది. నువ్వు బాగా నేర్చుకున్నావు కదా! మహాభారతం తెలుసుకున్నావు, భగవద్గీత నేర్చుకుంటున్నావు. మరి మేమందరం కూడా నేర్చుకోవాలా హితాంషి ఇవన్నీ? Yeah. ఎందుకు? ఎందుకు నేర్చుకుంటే మనకేంటి యూజ్ చెప్పవా? ఎందుకంటే మన హిందూ కల్చర్ అండ్ అది దేవుడి గురించి. దేవుడి గురించా? మన గురించా? దేవుడి గురించి అండ్ ధర్మం పాటించడానికి. సో, హితాంషి మహాభారతంలో మాకు తెలియని విషయాలు కూడా ఎన్నో చాలా చెప్పావు. మేము కూడా మహాభారతం, భగవద్గీత నేర్చుకుంటాము. అయితే మనం స్టార్ట్ చేసింది భగవద్గీత శ్లోకంతో కదా! మరి ఇప్పుడు భగవద్గీత శ్లోకంతో ఎండ్ చేద్దామా? ఓకే. ఒక శ్లోకం చెప్తావా? నేను 5th చాప్టర్ 8th and 9th చెప్తా. చెప్పమ్మా. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృంగన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపన్ నిషజిన్ జిఘ్నన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానేంద్రియాతేషు వర్తందరితి ధారయన్. వెరీ గుడ్ హితాంషి, నువ్వు చాలా బాగా చెప్పావు. సో, మరి నువ్వు లిపి.గేమ్‌లో మహాభారత ఆడియోస్, వీడియోస్ ఉన్నాయి కదా! చూస్తున్నావా? చూస్తున్నా. రోజు చూస్తావా? ఎప్పుడో ఒకసారి చూస్తావా? రోజు చూస్తున్నా. రోజు చూస్తున్నావా? థ్యాంక్ యూ హితాంషి. The Mahabharata begins with the Sarpayaga, snake sacrifice. Due to his anger towards Takshaka, who killed his father Parikshit, Janamejaya performs the snake sacrifice. The young sage Astika stops this sacrifice. Shantanu establishes Hastinapura as his capital and rules the Kuru Empire. Through Ganga, he has Bhishma, and through Satyavati, he has Vichitravirya and Chitrangada. Bhishma remains celibate and renounces the throne for his brothers. Tragically, due to fate, Vichitravirya and Chitrangada pass away. Through Vyasa's blessing, Vichitravirya's wives Ambika and Ambalika give birth to Dhritarashtra and Pandu. A maid gives birth to Vidura. Kunti, although the adopted daughter of Bhoja, served Durvasa Maharshi and obtained a mantra from him. Curious to test the mantra's power, she invoked the sun god.
యమ, త్రమగంతి, దౌమ్య, కపిధ్వజం, కౌమకి, విచిత్రవీర్య, యమ, అభిమన్యు, సత్యకి, బృహనల, అభిమన్యు, శకుని, సత్యకి, యుధిష్ఠిర, సత్యకి, చిత్రగద, 100 ఉపకచాస్, అభిమన్యు, దుర్వాస, శకుని, దుర్వాస, చిత్రగద, గణేశ, యుధిష్ఠిర, చిత్రగద, దుర్వాస, యుధిష్ఠిర. మరి మన వ్యూవర్స్ ఉన్నారు కదా, ఇంటర్వ్యూ అంతా చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా చెప్తావా మహాభారతం నేర్చుకోండి, లిపి.గేమ్ డౌన్లోడ్ చేసుకోండి అని? లిపి.గేమ్ డౌన్లోడ్ చేసుకుని మహాభారతం స్టోరీస్ ఇంకా కథలు తెలుసుకోండి. దాంట్లో చాలా గేమ్స్ వర్డ్ గేమ్స్ కూడా ఉంటాయి.